తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 21, 22 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 18th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోక సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఫ్రెండ్స్, లాస్ట్ సండే అలాగే లాస్ట్ వెడ్నెస్డే ఏకాత్మ గురించి ప్రభు మనతో మాట్లాడారు. వన్నెస్. అపోస్తులందరూ ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందారు, అభిషేకాన్ని పొందారు. వారందరూ కలిసి ప్రార్థించారు. బలమైన దేవుని కార్యాలు, అద్భుతాలు, బలమైన దేవుని యొక్క వాక్యము, ఆత్మల రక్షణ పొందుట, మహత్కార్యాలు, సూచిక్రియలు ఇవన్నీ జరిగినాయి. దైవ దీవెన పొందారు అని ఏకాత్మ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు వారు, తండ్రి, నీవు నేను ఏకాత్మ ఏక మనసు కలిగి ఉన్నాం. అలాగే మనము, అలాగే అపోస్తులు 12 మంది ఏకాత్మ కలిగి ఉండాలి. అంతేకాదు, వీరు వాక్యము ద్వారా ఎవరైతే పట్టబడి రక్షణ పొందుతారో అందరిలో ఏకాత్మ పనిచేయాలి, ఏకమై ఉండాలి. వన్నెస్. అందుకని నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇచ్చానన్నాడు. వన్నెస్. ఏకాత్మకు ప్రభు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఒకసారి అవగాహన చేసుకోండి. కుటుంబములో ఏకాత్మ పనిచేయాలి, సంఘములో ఏకాత్మ పనిచేయాలి, దైవజనుడికి విశ్వాసులకి ఏకాత్మ పనిచేయాలి, దేవుడికి దైవజనుడికి, దేవుడికి విశ్వాసుల సంఘానికి ఏకాత్మ పనిచేయాలి. ఈ ఏకాత్మ ఎక్కడ ఉండదో సంఘం యొక్క అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెనలు, మహత్కార్యాల స్వస్థతలు ఆగిపోతాయి. ఈ విషయాన్ని గమనించండి. అలాగే పరిచారకులు కానీ, సేవకులు కానీ ఏకాత్మను కోల్పోయినప్పుడు దైవ కార్యాలు చూడలేం. ఈరోజు బుధవారం ఫాస్టింగ్ ప్రేయర్, ఏకాత్మను గురించి లాస్ట్ వీక్ బలమైన వాక్య సందేశం వచ్చింది. ఇంకా దాని కంటిన్యూషన్ ప్రభు చిత్తం అయితే ఈరోజు ఉంటుంది. కనుక నువ్వు దేవునితో ఏకాత్మ కాబడాలి, దైవజనుతో సంఘముతో ఏకాత్మ కాబడాలి అని అంటే వచ్చేసాయి బుధవారం ప్రేయర్కి. లేదా వేరైన ఆత్మ పనిచేస్తుంది, ఆ ఆత్మ వ్యతిరేకిస్తుంది. ఏకాత్మ కలిగి ఉండేవాడు, దేవుని కార్యాలకి అడుగులు ముందుకు వేయనివాడు. ద్వంద్వ మనసు, విమర్శించే మనసు, నాకు ఈలు పడదలే, సాకులు చెప్పే మనసు, ఇదే దయ్యపాత్మ. ఆ దయ్యపాత్మ దేవుని కార్యాలతో ఏకీభవించదు. కనుక నీ మీద ఏకాత్మ పనిచేయాలని నేను ఆశిస్తున్నా. ఏకాత్మ పనిచేస్తే సంఘస్థులారా ఎవరు మిస్ కారు, సాయంత్రం వచ్చేస్తారు. ఈ ప్రార్థన ఏకీభవించి బిడ్డ హైదరాబాద్లో ఉన్నా వచ్చేస్తావు, ఏ మూలంలో వచ్చేస్తావు. కనుక ఈవినింగ్ ఏకాత్మ గురించి ఇంక బలమైన సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించలాగా మీరందరూ ప్రార్థన చేయండి. ఆశ్చర్యకరాలు చేసేవాడు స్తుతులయ్యా, మీ దీవెన దయచేయండి నాయన. ఏకాత్మ గురించి ఎంతగా మీరు ప్రార్థించారు తండ్రితో. యేసయ్యా, మేము కూడా అందరిలో ఏకాత్మ పనిచేయాలి. అప్పుడే సంఘం బహుబలంగా, ప్రార్థన టీంలో ఏకాత్మ ఉంటున్నప్పుడే అందరికీ ఒకే అంశం గురించి ప్రార్థన చేస్తారు. అది ఎవరి ఇష్టమైన టైంలో వాళ్ళు వస్తారు. అలాగే ఒక మ్యూజిక్ బ్యాండ్ ప్లే చేసేవాడు కూడా అంతే కదా నాయన. ఏకాత్మ పనిచేసినప్పుడు ఒకే ట్యూన్ మీద అందరూ కలిసి నాయన మ్యూజిక్ ప్లే చేస్తారు. లేదా అది శబ్దం ఘోరంగా ఉంటుంది. కనుక మాలో అందరూ ఏకాత్మ కావాలి. కృపద ఇచ్చేసి గొప్ప కార్యాలు చేయండి నాయన. ఈవినింగ్ ప్రేయర్ మమ్మల్ని సిద్ధపరచండి. ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి ప్రేయర్ చేయాలి. అద్భుతంగా దీవించండి. అలాగే సంఘంలో ఘనమైన బలమైన కార్యాలు చేయండి. ఎవరు ఎగ్జామ్స్ రాస్తున్న వరకు తోడై ఉండండి నాయన. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 10th క్లాస్, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, వీళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. జాబ్ లేని జాబ్స్ హైక్స్ ఇవ్వండి, బిజినెస్ ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. గర్భఫలాలు లేని వాళ్ళకి గర్భఫలాలు, 5 వారాలు ఫుడ్స్ తీసుకున్న వాళ్ళందరికీ గర్భఫలాలు ఇవ్వండి. ప్రతి చెల్లి నేను గర్భఫలం పొందాలా, విడిపోయిన కూడా కట్టండి. పెళ్లి కానుడిగా ఇస్తున్నామని పెళ్ళిలో ఉన్నగాక. అనేక సీడ్ ప్లాంట్ చేసి అద్భుతమైన పంటను కోసుకోవాలి. ఏకాత్మ పని చేయాలి. ఫ్రూట్ఫుల్గా మేము ఉండాలి అయ్యా. విధేయులు అవ్వాలి. అబ్రహాం పిలువగానే ఏకాత్మతో విధేయ్యాడు. ఎస్తేరుని ముద్దుకు అలర్ట్ చేయగానే ఏకాత్మతో నన్ను అలర్ట్ అయింది. కానీ అనేకులు ప్రభావ ఏకాత్మ చోటు వెళ్ళిన వాళ్ళందరూ దర్శించి దీవించి నడిపించండి. చీకటి తొలగించండి, అభ్యంతరాలు తీసేయండి. ఆటంకాలు కొట్టివేసి సాయంత్రం జరిగే ప్రేయర్లో బలంగా జరగాల. బలమైన వాక్య సందేశాలు, చీకటి తొలగిపోవాలి. కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు అంతా దీవెన ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ వీళ్ళని దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం జయమనివ్వండి. ప్రామిస్డ్ ప్రాబ్లం మీరు కొట్టివేయండి. చీకటి తొలగించండి. సంఘమైన ఆత్మ అభిషేకాన్ని, వర్షాన్ని, దీవెనను కుమరించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఈరోజంతలకు పనులన్నింటిలో తోడండి. అన్నింటిలో జయమనివ్వండి. కృపాక్షేమ యేసు నామములో ప్రార్థిస్తుందండి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈవినింగ్ ప్రేయర్.